పిఠాపురం నియోజకవర్గాన్ని దేశవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం దేశంలో నంబర్ 1 స్థానంలో ఉండేలా చేయడమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. శనివారం పిఠాపురం పట్టణంలో పీఠికాపుర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు సాయంత్రం సంక్రాంతి ఉత్సవంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు పాల్గొని ఆయన మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం దేశవ్యాప్తంగా చెప్పుకునే నెంబర్ 1 స్థానంలో ఉంచాలని కొణిదెల పవన్ కళ్యాణ్ అహర్నిశలు కష్టపడి రాష్ట్రంగానే కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు పలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారని, పిఠాపురం నియోజకవర్గంలో నిన్నటి వరకు సుమారు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ఈ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం సంతోషం వెరజిల్లే విధంగా అందరినీ ఒకే చోట కలిపి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడం కోసం ఈ పీఠికాపుర సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ 3 రోజుల పండుగలను ఒక సంక్రాంతి పండుగ వేడుకగా చేసుకోవాలని తెలియజేశారు. 45 మంది చదువుకునేటువంటి పిల్లలకి ఇవ్వడం కానీ, అలాగే ఒక ఉపాధ్యాయ దినోత్సవం వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు బట్టలు పెట్టడం కానీ, ఒక ఎలక్ట్రీషియన్ అకాల మరణం చెందితే కరెంట్ షాక్ కొట్టి అది తెలుసుకుని ఆయన మనస్సు చెలించి ఇంకొక ఎలక్ట్రీషియన్ మరణించకూడదనేటువంటి ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు ఎలక్ట్రీషియన్లకి కూడా కిట్లు పంచిపెట్టడం కానీ అనేక కార్యక్రమాలతో పాటు ప్రజలు రేపు భవిష్యత్తు తరాల కోసం, భావి తరాల పౌరుల కోసం మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ, మన ఆచారాలు వ్యవహారాలు కానీ, మన యొక్క దేవతలు నైవేద్యాలు కానీ ఇవన్నీ రేపటి తరాలకు తెలిసే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి 3 రోజుల పాటు అనేకమైనటువంటి ప్రాచీన కళలతో పాటు అనేకమైనటువంటి ఏదైతే ఏటికొప్పాక బొమ్మలు కానీ లేకపోతే చేనేత వస్త్రాలు కానీ మరి ఉపాధి కల్పించే విధంగా వారిని ప్రోత్సహించడం కానీ వారు పెద్ద మనసు అనేటువంటి దానికి ఒక ప్రతీక. అలాగే ఇదేదో ఒక్క సంవత్సరం జరిపి సూతోమంత్రంగా జరిపేటువంటి కార్యక్రమం కాదు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున ఆ 3 రోజుల పాటు సంబరాలు జరుపుకుంటామని, దానికి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలని నామకరణం కూడా చేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత. గెలిచిన తర్వాత మర్చిపోయేటటువంటి మనస్తత్వం కాదు. ఏదైతే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆయన హక్కులు చేసుకున్నారు దానికి 10 రెట్లు ఎక్కువగా ఆయన ఈ ప్రజలకి రుణం తీర్చుకోవడానికి చూస్తూ ఉన్నారు.